దేవుళ్ళలోనికి రావాలి అనేటువంటి ఆశ దేవుడు కోరుకుంటున్నాడు. డేవిడ్ హర్సన్ అనేటువంటి ఒక భక్తుడు, ఒక మిషనరీ సముద్ర ప్రయాణంలో వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ ప్రయాణంలో వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో ఆ యొక్క ఓడ పగిలిపోయిన తర్వాత ఒక పొడవాటి చెక్క ఒకటి నీళ్ళల్లో దొరికితే ఎవరు ప్రాణాలు కాపాడుకోవడానికి వారు పరుగులు తీస్తూ ఉన్నారు, నీళ్ళల్లోనే కొట్టుకుంటా ఉన్నారు. మునిగిపోతున్నారు, ఈత వచ్చిన వాళ్ళు కొంత ఈదుతున్నారు. అయితే ఈయన కూడా ఒక చెక్క దొరికేసరికి ఆ చెక్కతో నీళ్ళ వాటను బట్టి నీళ్ళల్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన వెనక ఇంకొక వ్యక్తి వస్తూ ఉన్నాడు చెక్క పట్టుకొని. అలలు అడ్డొస్తా ఉన్నాయి, మనుషుడు కనబడకుండా వస్తా ఉన్నాడు. అప్పుడు ఆ డేవిడ్ హారర్ అన్న మాట ఏంటంటే, హలో బ్రదర్, యేసుక్రీస్తు నమ్మావా? యేసుక్రీస్తు నమ్మకపోతే నరకానికి వెళతావు. యేసుక్రీస్తుని కనుక నమ్మితే ఈరోజు చనిపోయినా దేవుణ్ణి చూస్తావు. నమ్మేవా? ప్రాణాలు ఉంటాయో లేవో తెలియదు, యేసుక్రీస్తును నిజంగా నమ్ము అని చెబుతా ఉన్నాడు. ఈయనేమో వినబట్టలేదు అన్నాడు. ఆ సముద్ర అలల మధ్య శబ్దానికి మాట వినబడలేదు. అలా చెబుతున్నాడు డేవిడ్ హారర్ అనేటువంటి ఆయన. అలాగే నీటి అలల చేత కొట్టబడి మునిగిపోయాడు. వెనకొచ్చిన ఆయన బయటకు వచ్చి ఆయన చెప్తున్నాడు కదా, ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానంటే ఇదిగో డేవిడ్ హారర్ చెప్పినటువంటి మాట, నేను సజీవుడిని. ఆయన మరణపాయంలో కూడా నన్ను రక్షణలోనికి నడిపించాడు అనేటువంటి ఒక మాట అనేక స్థలాల్లోనికి నిలబడతా ఉంది. ఈరోజు మనమేమో థియాలజీ చేయాల్సిన పని లేదండి. నీ రక్షణ గురించి, నీ బ్రతుకు గురించి దేవునికి చెప్పగలిగి దేవుని పరిచయం చేయగలిగేటువంటి మాట నీ నోట వస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నీ డిపార్ట్మెంట్ ఏదైనా కావచ్చు. అందుకే నువ్వు నమ్మకమైన వాడిగా నువ్వు ఉండాలి. నీ శాఖలో నీకు ఇచ్చిన పిలుపులో కానీ, నీకు ఇచ్చిన దర్శనంలో కానీ నువ్వు దేవుణ్ణి మహిమపరిచేవారుగా నీవు ఉండగలగాలి. అందుకే చెప్తా ఉంది మరి మీ పిల్లలను పంపించండి, లేకుంటే మీ కుటుంబాలతో రండి, దేవుని పనిలో నిలబడండి, మీ కుటుంబాల ద్వారా దేవునికి మహిమ రావాలి అని చెప్పండి. మీ కుటుంబాల ద్వారా దేవునికి మహిమ రావాలి. నువ్వు ఎంత సంపాదించినా కాదు, నీ కుటుంబం వల్ల ఒక్క ఆత్మరక్షణలోనికి వస్తే దేవుని దగ్గర బహుమానం ఉంటుంది. ఆ బహుమానం వేరు అని చెప్పారు. నన్ను ప్రార్థన అంటే కారణాలు వస్తాయి, లేకుంటే ఒక వ్యక్తిని మందిరానికి నడిపించాలంటే మనకు సిగ్గు బిడియం కదండి. మనకెందుకులే, మనం మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి ఆలోచనలో మనం ముందుకు రాలేము. అందుకే మనం అంగవైకల్యం గలవారమని మనం పక్కకుంటాం. అంటే అన్ని అవయవాలు ఉండేవాడిగా పనిలో పరిగెత్తేది అంతేనా? అవయవాల లోపం ఉన్నవాడు పరిగెత్తగలుగుతాడా? పని చేయగలుగుతాడా? పని చేయకపోగా కారణాలు చెబుతాడు, పని చేయకపోగా నిందలు వేస్తాడు, పని చేయకపోగా సారీలు చెప్తూ ఉంటాడు. ఈరోజు మరి మనం ఎలా ఉన్నామో చూడండి. ఆ గృహ నిర్వాహకుడు తన మీద నేరం వచ్చిన తర్వాత మనుషులకు న్యాయం చేయటానికి, అది అన్యాయమైనగా న్యాయం చేయటానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. యజమాని దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన దోషిగానే ఉన్నాడు, కానీ ఆయన ప్రజల దగ్గర న్యాయం చేయటానికి ఆయన వెళ్ళిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒకరోజు మనం కూడా ఆయన దగ్గరికి వెళ్తాం. మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకిచ్చిన రక్షణ బట్టి ఆయన లెక్క అడుగుతాడు. అర్థమైందండి? నేను ఈ స్టోరీ అంతా చెప్పడానికి కారణం ఏంటంటే మన గురించి ఆయన లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు ఎవరికి లేనటువంటి రక్షణ నీకు ఇచ్చాడు. నీ తోటి వారే రక్షణలోనికి రాకుండా ఎంతో మంది భయంకరమైన జీవితాల్లో ఉన్నారు కదా. ఆ భయంకరమైన జీవితాల్లో దేవుడిని విడిపించి తన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు కదా. మరి రక్షించబడ్డ నీవు ఏ పని చేయకపోతే దేవుడు నిన్ను యోగ్యుడిగా ఎంచడు. చూడండి ఒక మాట, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూస్తే,
ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం. 33వ అధ్యాయము. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. ఇప్పుడు ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలండి, నన్ను రక్షించినప్పుడు నన్ను పోలినవాడు ఎవడు? దేవుడు నన్ను రక్షించుకున్నాడు. నా తోటి వారు ఎంతో మంది రక్షణ లేకుండా ఉన్నారు. నా తోటి వారు ఎంతో మంది త్రాగుతూ తిరుగుతూ బయట జీవితాల్లో ఎంతో మంది ఉన్నారు. నా తోటి యవనులు సంఘంలో రాకుండా దేవుని భయం లేకుండా ఎంతో మంది ఉన్నారు. నా తోటి వారు ఎంతో మంది వివాహాలు చేసుకొని నెమ్మది లేకుండా త్రాగుబోతు భర్తలతో సమాధానం లేని జీవితాలు జీవించే వారు ఉన్నారు. నీవిచ్చిన భాగ్యము ఎంత గొప్పది అని చెప్పగలుగుతున్నావా? అందుకే ఆయన అంటాడు కదా, రక్షణ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రక్షణను బట్టి ఎంత గొప్ప స్థితిలో మనం కనపరచాలి. ఆ రక్షణ విషయంలో దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. నిత్య నరకానికి వెళ్ళే మనలను ఆయన మనల్ని రక్షించాడు. ఆయన మనల్ని విమోచించాడు. ఆ విమోచన గురించి మనం చేయాల్సిన పని ఏం తెలుసా? అయ్యా, నీవిచ్చిన రక్షణ ఎంతో గొప్పదయ్యా అని ఆయనకు నమస్కరించాలి. చేయాల్సిన పని తెలుసా? ఆ రక్షణ విషయంలోనే దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క ఏమడుగుతాడండి? నాకేమి ఇచ్చాడండి అని అంటే, దేవుడిని రక్షించాడు, ఆ రక్షణ గురించి లెక్క అడుగుతాడు. దేవుడు మహిమనిచ్చాడు, దేవుడు నీకు గౌరవాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు పిలుపునిచ్చాడు, దేవుడు నీకు ప్రత్యక్షతనిచ్చాడు, దేవుడు నీకు కావలసినటువంటి ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. వీటిలో దేవునికి ఏ లెక్క చెబుతావు? నా దగ్గర ఏమీ లేదంటావా? కాబట్టి ఇవి కనబడని మహిమ సంబంధమైనటువంటి ఈవులన్నీ దేవుడు ఇచ్చినవి.